రైట్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆహ్, క్రైస్తవ గృహం ఎలా ఉండాలి అనేటువంటి అంశం గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఈ రోజున క్రైస్తవ గృహాలు మరి ఎలా ఉన్నాయో మనకు తెలుసు. మనం గమనించినప్పుడు గూడా కొన్ని క్రైస్తవ గృహాలు దేవునికి మహిమకరంగా వాడబడుతున్నాయి. అయితే కొన్ని క్రైస్తవ గృహాలు దేవునికి అవమానం తీసుకొనొస్తున్నాయి. కాబట్టి క్రైస్తవ గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మరి ఎలా ఉండాలో మనం ఒకసారి ఈ యొక్క వాక్యం ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. కనుక మనందరం కూడా ఈరోజు క్రైస్తవులుగా ఉన్నాం కనుక మనము ఈరోజు ఈ విధంగా ఉదయకాల సమయంలో దేవుని నామాన్ని ఘనపరుస్తూ, మహింపరుస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం మనకు ఏమని బోధిస్తుందో, ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడో మనం వాక్యం ద్వారా ధ్యానం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ అన్నా మీరు ఇప్పుడు ఆ! స్క్రీన్ షేర్ చేస్తున్నారన్నా? ఆ! ఆ! అన్నా కట్ అయిందన్నా. ఇప్పుడు లేదన్నా. లేదు. ఒకసారి చూడండి. ఇప్పుడు కట్ అయిందా? లేదన్నా రావట్లేదు మీది. రావట్లేదు. ఒక్క నిమిషం. అనే విషయాన్ని మనం ఇప్పుడు చూసినప్పుడు మరియ మరి యేసయ్యను ప్రేమించి జటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తి తీసుకుందంట ఆమె. ఎంతగా ప్రేమించిందంటే ఆమె, ఆ యొక్క జటామాంస అనేది ఒక జటామాంసపు ఆ మొక్కల నుంచి ఆ యొక్క అత్తరును తీస్తారు. అటువంటి విలువ కలిగినటువంటి ఆ యొక్క అత్తరును తీసుకొని దేవుణ్ణి ప్రేమించి ఆయన పాదాలకు ఆ యొక్క అత్తరును పూసినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, ఎంతో విలువైనటువంటి ఆ యొక్క అత్తరును మరియ మరి యేసయ్య పాదాలకు పూస్తున్నప్పుడు అనేక మంది ఆటంకపరిచారు. ఎందుకు ఆ అత్తరుని అంత కాస్ట్‌లీ అత్తరుని మీరు పూస్తున్నారు అని అడిగినటువంటి వారున్నారు. కానీ అయినప్పటికీ కూడా దేవుణ్ణి ఆ యొక్క మరియ ప్రేమించింది. ఎప్పుడైతే ఆ అత్తరు మరి యేసయ్య యొక్క పాదాలకు పూసి తల వెంట్రుకలు తుడిచిందో, మనం గమనించినప్పుడు చివరిలో ఒక మాటుంది. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను అనే మాట చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ ఇల్లంతా గూడా అత్తరు వాసనతో నిండిందో, వెంటనే గమనించండి, ఆ అత్తరు వాసన అక్కడ ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో అందరికి కూడా ఆ వాసన వచ్చినట్టుగా మనం చూస్తాం. దాని అర్థమేంటి? ఒక దేవుణ్ణి ప్రేమించడము నేర్పించింది. మనకు ఒకవేళ ఆ అత్తరు వాసన మాత్రమే కనిపించదేమో గానీ, మనము ఆత్మీయంగా ఆలోచిస్తే, దాన్ని లోతుగా ఆలోచించినట్లయితే, దేవుని యొక్క ప్రేమను అందరకు వ్యక్తపరిచింది. అంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలో గూడా నేర్పించింది. అంటే మరియ యొక్క ప్రవర్తన ద్వారా, ఆ ప్రవర్తనని అనేక మందికి నేర్పించింది. ఈరోజు మనం గూడా ఆలోచించాలి. మన గృహంలో మనము భార్య, భర్త, పిల్లలుగా ఉంటున్నప్పుడు, మరి భర్తను బట్టి భార్య, పిల్లలు ఏమైనా నేర్చుకుంటున్నారా? అదే విధంగా భార్యను బట్టి భర్త, పిల్లలు ఏమైనా నేర్చుకుంటున్నారా? మన కుటుంబం అంతా కలిసి ఇతరులకు ఏదైనా సువాసనగా మనము వెదజల్లేటువంటి ప్రవర్తన కలిగున్నామా అని ఆలోచించాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సువాసన గల ఇల్లుగా మన గృహము ఉండాలి అనేది ఈ యొక్క వచనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనము ఒక్కొక్క రెఫరెన్స్ చూసినప్పుడు మనము గూడా ఇలా ఉన్నామో లేదో మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్దాం. అదే విధంగా రెండోదిగా చూసినప్పుడు అన్నా స్క్రీన్ మళ్ళీ పోయిందన్నా. కట్ అవుతుందా? ఓకే. అవునన్నా. సో, ఇది టర్న్ చేసినప్పుడల్లా కట్ ఫస్ట్ అవుతుందయితే. ఫస్ట్‌లో వచ్చిందన్నా. మీరు లాస్ట్‌లో ఎగ్జిట్ చేసేటప్పుడు కట్ అయిపోతుంది. ఓహ్! టర్న్ చేస్తుంటే పోతుంది. అంతే గదా! అంతే గదా బ్రదర్? అవునన్నా. ఇప్పుడు రాలేదు. మళ్ళీ డిస్టర్బ్ చేస్తానని నేను మాట్లాడలేదు. ఫస్ట్‌లోనే కట్ అయిపోతుంది. ఓకే. సరే, దాన్ని నేను మళ్ళీ నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తాను. ఓకే. సరే.
మనం ఆలోచించుకోవాలి. తర్వాత రెండోదిగా మనం చూస్తే రక్షణ పొందిన ఇల్లుగా ఉండాలి. అపోస్తల కార్యాన్ని మనం గమనించినప్పుడు అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాటను మనం చూస్తాం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను అనే మాట చూస్తున్నాం. ఇక్కడ మనం గమనిస్తే మనము మన కుటుంబము విశ్వాసంతో నిండి ఉందా లేదా అని ఆలోచించాలి. ఈరోజు మన కుటుంబ సభ్యులందరూ గూడా విశ్వాసంతో ఉన్నారా లేదా? ఈరోజు ఆహ్, ఆ విశ్వాసంతో ఉన్నట్లయితే మనము పాప క్షమాపణ పొందుతాము. రక్షణ పొందుకుంటాం. ఈరోజు మన కుటుంబంలో అందరూ కూడా రక్షణ పొంది ఉన్నారా? ఈరోజు మన శాంసనయ్య గారు చెప్తుంటారు మామూలుగా. కొన్ని కుటుంబాల్లో మేమున్నప్పుడు ఆహ్, కొందరు తల్లిదండ్రుల్లో ఒకరేమో భార్య రక్షణ పొందుంటే భర్త రక్షణ పొందుండదు. లేపోతే భార్యాభర్తలు రక్షణ పొందుంటే పిల్లలు రక్షణ పొందుండ్రు అని మనం చాలా సార్లు వింటుంటాం. అంకుల్ వాక్యం చెప్తున్నప్పుడు. ఈరోజు మన ఇల్లు రక్షణ పొందినటువంటి ఇల్లుగా ఉందా లేదా ఆలోచిద్దాం ఈ రోజున. ఎందుకని మన కుటుంబాల్లో సమస్యలు లేకపోతే శోధనలు వస్తున్నాయంటే మనందరం గూడా ఏకముగా రక్షణ పొందిన వారంగా లేము. ఎప్పుడైతే మనము రక్షణ పొందిన వారంగా మనము ఉండమో మన కుటుంబంలో మరి సాతానుడు ప్రవేశిస్తాడు. ఎవరైతే రక్షణ లేదో వారి ద్వారా కుటుంబాల్లో అలజడి తీసుకొనొస్తారు. గమనించండి ఈ విషయాన్ని. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆలోచించండి. మన కుటుంబంలో ఎవరైతే రక్షణ పొందలేదో వారిని ఒకసారి మనం గమనించినట్లయితే వారి ద్వారా మన గృహమంతా కూడా అలజడిగా ఉంటుంది. అదే సమయంలో సాతానుడు మరి వాళ్ళలోకి ప్రవేశించి శోధన తీసుకొని వస్తూ ఉంటాడు. కనుక ప్రాముఖ్యమైనది రక్షణ. ఈరోజు మనము రక్షణ పొందినటువంటి ఇల్లుగా ఉన్నామా లేదా? అదే విధంగా మరొక విషయాన్ని గమనిస్తే లూకాసు వార్తలో 19వ అధ్యాయము 9వ వచనాన్ని గూడా మనం చూసినప్పుడు ఇక్కడ గూడా మనము జక్కయ్య గారిని చూస్తాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి ఇక్కడ జక్కయ్య గురించి మనం చూసినప్పుడు గూడా జక్కయ్య మరి యేసయ్యను గృహంలోకి ఆహ్వానిస్తాడు. మరి యేసయ్య ఏమంటంటే, నేడు నీ ఇంటికి రక్షణ వస్తుంది అన్నప్పుడు ఆయన విడిచిపెట్టి ఎళ్ళలేదు గానీ, ఆ రక్షణని ఆయన స్వీకరించాడు. జక్కయ్య మరి యేసయ్యను గృహంలోకి ఆహ్వానించాడు. ఈరోజు మనం గూడా ఆయన్ని ఆహ్వానించాలి. ఎప్పుడు మనం ఆహ్వానిస్తాము అంటే, మన గృహంలో ఆయన ఎప్పుడు ఉంటాడు అంటే, మనము దేవుని వాక్య ప్రకారంగా జీవించినప్పుడు, మనము ఎల్లవేళలా దేవుని యందు జీవిస్తే మన గృహంలో ఆయన నివసిస్తాడు. ఈ రోజున మనము మన గృహంలోకి ఆహ్వానిస్తున్నాం కానీ, ఎలా ఆహ్వానిస్తున్నాము? మనము మారు మనసు పొందకుండా ఆహ్వానిస్తున్నాం. మనలో మార్పు లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనం ఆహ్వానిస్తున్నాం. అలాంటి సమయాల్లో దేవుడు ఎలా ఉంటాడు మన ఇంట్లో? ఆలోచించాలి ఒకసారి. కనుక ఈ రోజున శోధనలు మనకు వస్తున్నాయి. సాతానుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అన్నప్పుడు మనం ఒకసారి ఇవన్నీ గూడా ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే మనలో ఆలోచన ఉండదో మనము మన యొక్క స్థితిని మనం మార్చుకోలేం. కాబట్టి ఆలోచన అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రతి విషయాన్ని మనము ఆలోచించి గాని అడుగేసినట్లయితే మనము మన సమస్యలన్నీ గూడా మనకు పరిష్కారం అవుతాయి. కాబట్టి రక్షణ పొందిన ఇల్లుగా మన ఇల్లు ఉందా? అనేది ఈరోజు మనము రెండవదిగా ప్రశ్న వేసుకుందాం. తర్వాత మనం మూడవది తీసుకుందాము. తీర్మానం చేసుకున్న ఇల్లుగా ఉండాలి. యెహోషువ గ్రంథంలో ఈ మాట చూడొచ్చు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయము 15వ వచనం గమనించినప్పుడు అక్కడ యెహోషువ మాట్లాడుతూ, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను అనే మాట చూస్తాం. కాబట్టి ఆ మాటను మనం గమనించినప్పుడు యెహోషువ అంటూ, మీరు ఎవరినైనా సేవించండి అది మీ ఇష్టం. కానీ నేను యెహోవానే సేవిస్తాను అనే మాట అక్కడ చూస్తాం. మీరు ఎవరైనా సరే అమోరీయుల దేశములో మీరు నివసించినటువంటి వారు దేవతలను సేవించండి. మీ ఇష్టం అది.
అయితే నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాను సేవిస్తాము అని అంటాడు. ఈరోజు మనము ఎవరిని సేవిస్తున్నాము? మనందరము కుటుంబం అంతా కలుసుకొని మరి దేవుణ్ణి సేవించేవారుగా ఉన్నామా? కొన్ని కుటుంబాల్లో అది ఒకవేళ ఆహ్, అవకాశం ఉండకపోవచ్చు. లేకపోతే కొన్ని కుటుంబాల్లో వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వారు ఒకవేళ ఒకరేమో దేవుడిని నమ్ముకొనుంటారు. మరొకరేమో దేవుడిని నమ్ముకోకుండా ఉంటారు. అయితే వారు చేయాల్సింది ఒకటే. వారి గురించి మనం ప్రార్థన చేయాలి. అయ్యా! నాకు రక్షణ ఇచ్చావు. మరి నాతో పాటు నా కుటుంబ సభ్యులందరికి కూడా రక్షణ ఇవ్వు నాయనా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రక్షణ భాగ్యాన్ని అందరికి కలుగజేస్తాడు. ఈరోజు మనము యెహోషువ గ్రంథంలో ఈ యొక్క వాక్య భాగాన్ని గమనించినప్పుడు ధైర్యంగా వాళ్ళు తీర్మానం తీసుకున్నారు. అంతమంది జనాల ముందు మీరెవరినైనా సేవించండి. మీరు అన్ని దేవతలను మీరు సేవిస్తారో సేవించండి గానీ, నేను మాత్రము యెహోవానే సేవిస్తాను. ఎందుకంటే ఆయన నా దేవుడు. నేను ఆయన్ని నమ్ముకొని జీవిస్తున్నాను అని జెప్తున్నాడు. కాబట్టి మనము గూడా నిన్నటి దినాన మేము లక్ష్మీ దేవము మనము సంతోషంతో పాటు కొంచెం మనకు దుఃఖం వస్తది. అప్పుడు గూడా మనం దేవునియందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళాలి. అంతేగాని సంతోషం వస్తేనే మన దేవుడు అనడానికి లేదు. కాబట్టి మంచి నిర్ణయం, మంచి తీర్మానం తీసుకోవాలి. ఈరోజు మన గృహము తీర్మానం చేసుకున్నటువంటి గృహంగా మన గృహం ఉందా? లేదా? అన్నది ఆలోచించాలి. ఈరోజు కొన్ని కుటుంబాలు తీర్మానం లేదు. తీర్మానం తీసుకోలేకపోతున్నారు గాబట్టి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు నెల మొదటి వారం అనుకోండి. ఈరోజు తీర్మానం తీసుకుంటాము. మళ్ళీ యథావిధి జీవితం జీవిస్తున్నాం. మనం ప్రభు పనిలో చేయి వేసేటప్పుడు చాలా చక్కగా ప్రార్థన చేస్తాము. మేము ఇలా ఉంటాము, ఇలా ఉందాము అనుకుంటున్నామయ్యా అని ప్రార్థన చేస్తాము. మళ్ళీ యథావిధిగా మన జీవితం మారిపోతుంది. అంటే నీ తీర్మానం అనేది నువ్వు బలంగా తీసుకోలేకపోతున్నావు. కనుక మన గృహము క్రైస్తవ గృహముగా దేవునికి ఇష్టమైన గృహంగా ఉండాలంటే మంచి తీర్మానం మనం తీసుకోవాలి. తర్వాత నాలుగోదిగా మనం చూసినప్పుడు నీతిమంతుల ఇల్లుగా ఉండాలి. నీతిమంతుల ఇల్లుగా చూడండి సామెతల గ్రంథము 3 అధ్యాయము 33 వచనాన్ని మనం గమనించినప్పుడు సామెతల గ్రంథము 3 అధ్యాయం 33 వచనం గమనించినప్పుడు భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతులుగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనం నీతిగా జీవిస్తున్నామా? మనం ఉద్యోగం చేస్తున్నాము. కొంతమంది వ్యాపారం చేస్తారు. మరికొందరు పనికెళ్తారు. రకరకాలుగా మనం చేస్తాం. అయితే మనం చేసేటువంటి ఆ యొక్క పని గావచ్చు, లేకపోతే ఉద్యోగం గావచ్చు, మనం నీతిగా చేస్తున్నామా లేదా? మనము చేసేటువంటి ఆ ఉద్యోగంలో నీతిగా మనము ఉంటున్నామా లేదా? మన దేవుడు నీతిమంతుడు గాబట్టి, మనం గూడా నీతిగా బ్రతకాలి. అందుకే వాక్యం అంటుంది, నీతిమంతులు ఇల్లు దీవించబడుతుంది. ఈరోజు నీకు ఆశీర్వాదం నీ కుటుంబంలో లేదంటే, ఒకవేళ నువ్వు నీతిగా లేవేమో ఆలోచించుకోండి ఒకసారి. నేను అందుకోసం అంటున్నా ప్రతిదానికి గూడా ఆలోచన అవసరం. ఈ రోజున ఆలోచన లేకపోతే మనము నెక్స్ట్ స్టెప్ ముందుకు వేయలేం. కాబట్టి ఆలోచించాలి. మనం చేసే పని నీతిగా మనం చేస్తున్నామా? ఈరోజు నీతిమంతుల నివాస స్థలము ఆయనను దీవిస్తానంటున్నాడు. కాబట్టి ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈరోజు ఆశీర్వాదము లేదు అంటే నీవు నీతిగా లేవేమో. అందుకోసమే నీతిమంతుల ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. తర్వాత చూడండి సామెతల గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా భక్తిహీనులు నీతిమంతుల ఇల్లు నిలుచును అనే మాట అక్కడ చూస్తాం. కనుక మన ఇల్లు స్థిరంగా ఉండిపోవాలి. లేకపోతే మన ఇల్లు దేవునిలో అందరూ కూడా స్థిరంగా ఉండాలి అంటే మనము నీతిమంతులుగా జీవించాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుల ఇల్లుగా మన ఇల్లు ఉండాలని మనం తెలుసుకుంటున్నాం. అదే విధంగా ఐదవదిగా మనం గమనించినప్పుడు ఆశీర్వాదకరమైన ఇల్లుగా ఉండాలి. ఆశీర్వాదకరమైన ఇల్లుగా. ఈరోజు ఆశీర్వాదం మనం పొందుకుంటున్నామా అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక మనం చూసినప్పుడు ఈ యొక్క వాక్య భాగం చూస్తే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ ఓబేదెదోము గురించి మనం చూస్తాం. ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు మరి మందసం ఉండినప్పుడు దేవుడు ఆ ఇల్లు అంతటిని కూడా దేవుడు దీవిస్తాడు. కాబట్టి మందసము మరి ఓబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు అది కూడా 3 నెలలు మాత్రమే ఆ మందసం ఉంది. ఆ మందసం ఉన్న సమయంలో దేవుడు వారిని ఆ యొక్క ఇంటి సభ్యులందరినీ అతనికి ఓబేదెదోముకి ఏమైతే కలిగి ఉన్నాడో అంతటిని కూడా ఆయన దీవించాడు. కేవలం కారణము
మందసము అనగా దేవుని సన్నిధికి సాదృశ్యము. కనుక ఈరోజు దేవుని సన్నిధి లేకపోతే ప్రార్థన, వాక్యము మన కుటుంబంలో ఉందా? ఈరోజు ఆశీర్వాదకరమైనటువంటి ఇల్లుగా మన ఇల్లు ఉందా అని ఆలోచించాలి. ఈరోజు మనం చూసినప్పుడు మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు లేవు అని మనం గమనిస్తాం. అయితే ఎందుకని మనము ఇతరులతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎన్నో ఆశీర్వాదాలున్నాయి. వాళ్ళ కుట్ వాళ్ళ కుటుంబంలో గర్భఫలం ఉంది. లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఆ పిల్లలు మంచి ఉద్యోగాలు స్థిరపడ్డారు. లేకపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి అన్ని ఆస్తులున్నాయి. లేకపోతే అంతస్తులున్నాయి. మరి నాకు లేవేంటి అనేటువంటి ఆలోచన చేస్తున్నాం గానీ, ఎందుకని మనకు లేదు? కారణం ఏంటి? మనం ఏదైనా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామేమో! ఎందుకంటే మన పూర్వీకులకి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మందస్సము ఒక 3 నెలలు ఆ యొక్క గృహంలో ఉంటేనే దేవుడు అంతగా ఆ కుటుంబాన్ని దీవించి ఆయన అంటున్నాడు, అతని సొత్తంతటిని ఆశీర్వదించెను అనే మాట అక్కడ చూస్తాం. కాబట్టి ఒబెదెదోముతో పాటు అతని యొక్క సొత్తంతటిని ఆయన దీవించాడు. అతను ఏమైతే కలిగి ఉన్నాడో అంతటిని దీవించాడు. దానికి కారణము కేవలము దేవుని యొక్క మందసము ఆ గృహంలో ఉంది గనుక. ఈరోజు దేవుని మందసానికి సాదృశ్యంగా ఆయన సన్నిధి, ఆయన వాక్యము, మనము ప్రార్థన మన కుటుంబంలో ఉండాలి. ఎల్లవేళలా మనం ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. దేవునితో మనందరం కూర్చొని ఏకీభవించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన కుటుంబాన్ని చక్కబెడతాడు. ఒకవేళ చిన్న చిన్న సమస్యలొచ్చినా గూడా ఆ ప్రార్థన ద్వారా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈరోజు మన కుటుంబంలో అలాంటి ప్రార్థన, కుటుంబ ప్రార్థన అందరిలో ఐక్యత కలిగి మనము విజ్ఞాపన చేయడము ఉందో లేదో కూడా ఒకసారి మనము ఆలోచించాలని తెలియజేస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే విధంగా మనము ఆరోధగా చూసినప్పుడు ఆతిథ్యము ఇచ్చా మరి ఇచ్చేటువంటి ఇల్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు సంతోషముగా ఆశ్రయము ఇచ్చేడి అనే మాట అక్కడ చూస్తాం. అంటే మనము ఇతరులకు ఆశ్రయము ఇచ్చేవారిగా ఉండాలి అనేది కూడా ఇక్కడ మనం గమనిస్తాం. రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో. కనుక మనము సంతోషముగా ఇతరులకి ఆతిథ్యము ఇచ్చేటువంటి కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. ఈరోజు మన కుటుంబానికి ఎవరైనా వచ్చినప్పుడు వారిని ప్రేమతో వారిని ఆతిథ్యము మనం ఇస్తున్నామా లేదా ఆలోచించాలి. కనుక ఈ రోమపత్రిక మనం చూసినప్పుడు ఈ 12వ అధ్యాయంలో ఆ వాక్య భాగాన్ని మనం చూస్తే కొద్దిగా మనము 9వ వచనం గమనించినప్పుడు మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను అనే మాట అక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఎప్పుడైతే మనకు ప్రేమ కలిగి ఉంటామో ఆ ప్రేమ కూడా ఎలా ఉండాలంటే నిష్కపటముగా ఉండాలి. నిష్కపటమైనటువంటి ప్రేమ మనలో ఉన్నప్పుడు మనము ప్రేమతో మనము ఆతిథ్యం ఇవ్వగలం. కనుక మనము అదే విధంగా శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వగలం. ఆ యొక్క ప్రేమ మనలో లేనప్పుడు మన ఆతిథ్యం కూడా ప్రేమతో మనం ఇవ్వలేం. మంచిగా మనం ఇవ్వలేం. కనుక మన ఇల్లు ఎలా ఉంది ఈరోజు ఆలోచిద్దాం. ఆతిథ్యము ఇచ్చేటువంటి గృహముగా మన ఇల్లు ఉందా? లేదా? అనేది మనం ఈ రోజున ఆలోచించాలి. తర్వాత చూస్తే ఏడవదిగా జ్ఞానము గల, బుద్ధి గల ఇల్లుగా ఉండాలి అని చూస్తున్నాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకము పొందినట్లు ఆలకించుడి అని చూస్తున్నాం. ఈ రోజున మన బిడ్డల్ని మనం ఏ విధంగా పెంచుతున్నామో నిన్నటి దినాన కూడా మనం వాక్యాన్ని విన్నాం. మన శ్రీను గారు చెప్తూ ఆ వాక్యం చెప్పినప్పుడు కూడా మరి బిడ్డల గురించి మనం ఏం ఆలోచిస్తున్నాము? మనము వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా మనం జ్ఞానంతో వారిని నింపాలి. ఎందుకంటే మంచి జ్ఞానము వారికి నింపినట్లయితే అంటే వాక్యముతో కూడినటువంటి జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానం కాదండి. ఎప్పుడైతే మనం వాక్యంతో కూడినటువంటి జ్ఞానాన్ని నింపుతామో, ఆ జ్ఞానం ద్వారా వాళ్ళు ఎదిగినప్పుడు అందుకోసమే దేవుని వాక్యమందు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట ఉంటది. యేసుక్రీస్తు దేవుని వాక్యమందును, మనుషుల దయందును, దేవుని దయందును, జ్ఞానమందును ఎదిగాను అని ఉంటది. కాబట్టి మన దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆయన ఎదిగాడో, మనం గూడా అదే విధంగా మన బిడ్డల్ని పెంచాలి. దేవుని వాక్యంలో పెంచాలి. దేవుని వాక్యంలో వారిని చిన్నప్పటి నుంచి ఉదక స్నానం చేయాలి. ఈరోజు మనం చూసినప్పుడు నేనటి దినాన వాక్యం మనం గమనిస్తే, అయ్యా! నా ఇద్దరు కుమారులను గూడా నీ యొక్క కుడి పార్శ్వంలో ఒకరిని, ఎడమ వైపున ఒకరిని కూర్చోబెట్టుకుంటావా? అనేటువంటి ఆలోచన. అంటే మనం యాత్రికులు అని తెలుసు. ఈరోజు మనము ఎలా ఉంటున్నాం? మన బిడ్డల గురించి ఏం ఆలోచిస్తున్నాం?
నా బిడ్డలు రేపు ఒకవేళ చనిపోతే పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటున్నామా? అలా కోరుకున్నట్లయితే వాళ్ళకి చిన్నప్పటి నుంచి డబ్బు గురించి లేకపోతే ఆస్తుల గురించి వాళ్ళకి మనము ఆహ్, చెప్పడం కాదు గానీ, దేవుని వాక్యం ద్వారా వారిని జ్ఞానము గలవారిగా, బుద్ధి గలవారిగా మనం పెంచాలి. ఎప్పుడైతే అలా పెంచుతామో, మన ఇల్లు కూడా జ్ఞానం గల వాళ్ళ ఇల్లులాగా ఉంటుంది మన ఇల్లు. ఇతరులు మనల్ని చూసి కూడా నేర్చుకుంటారు. ఈరోజు నిన్నటి దినాన మనం చూసాం గదా! మరి ఎందుకని ఇలా అయిపోతున్నారు? కారణం ఏంటి? అంటే మొట్టమొదటిగా మనలో లోపం. తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు బిడ్డల్ని మంచి మార్గంలో పెంచాలి. జ్ఞానము కలిగిన మార్గంలో పెంచాలి. వారికి దేవుని వాక్యాన్ని బోధించాలి. వారిని కూర్చోబెట్టాలి. వాళ్ళని ప్రార్థన చేయించడం నేర్పించాలి. అప్పుడు ఎప్పుడైతే మనం ఆ విధంగా వాక్యం ద్వారా వారిని పెంచుతామో, వాళ్ళు జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి వారు పైకెదిగినప్పుడు మన ఇల్లంతా కూడా జ్ఞానంతో నిండిపోద్ది. ఏ జ్ఞానం అది? దేవుని జ్ఞానంతో నిండిపోద్ది. అప్పుడు మనము అందరూ కూడా సంతోషంగా, సమాధానంగా ఉండడానికి అవకాశం ఉంది. కనుక ఆ తర్వాత చూడండి 8వది మనం చూస్తే యథార్థవంతుల ఇల్లుగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తాము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినప్పుడు యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. చాలా చక్కగా ఇస్తాడండి. చాలా సార్లు గూడా యథార్థవంతుల ఇల్లు, నీతిమంతుల ఇల్లు అని ఇస్తాడు కదండీ! యథార్థంగా మనం బ్రతకాలి. మన జీవితంలో యథార్థత లేకపోతే చాలా కష్టం. కానీ ఈ రోజుల్లో వేషధారణ ఎక్కువైపోయింది. కాబట్టి మన ముందు చాలా చక్కగా మాట్లాడతారు. మన ముందు చక్కగా పొగడుతారు. మన ముందు అన్నీ చేస్తారు. ఈరోజు ఆహ్, మన కుటుంబంలో కుటుంబ సభ్యులు అలానే ఉన్నారు. బయటికెళ్తే కొంతమంది సమాజంలో అలా ఉన్నారు. మన ఉద్యోగ స్థలంలో అలా ఉన్నారు. ఇంకా సంఘంలో గూడా అలానే ఉన్నారు. ఎక్కడైనా సరే ఇలాంటి వారిని మనం చూస్తా ఉన్నాం. కారణము ఆ యొక్క యథార్థత పోయింది ఈ రోజున. యథార్థంగా జీవించలేకపోతున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం అది యథార్థంగా బ్రతకడం. కాబట్టి మనము ఎప్పటికి కూడా ఒకటే విధంగా ఉండాలి. మనిషి ఉన్నప్పుడు, మనిషి లేకపోయినా సరే, మనం వారి గురించి ఎప్పుడు కూడా యథార్థంగా మాట్లాడాల్సిందే. కాబట్టి ప్రవర్తనలో కూడా యథార్థంగా ఉండాల్సిందే. కాబట్టి పాస్టర్ గారి ముందు ఒక విధంగా, పాస్టర్ గారు లేనప్పుడు ఒక విధంగా, గృహంలో మరొక విధంగా ఇది యథార్థత కానే కాదండి. కాబట్టి యథార్థమైన జీవితాన్ని మనం జీవిస్తే ఆయన అంటున్నాడు, "యథార్థవంతుల గుడారము వర్ధిల్లును" అంటున్నాడు. వర్ధిల్లాలి. డెవలప్‌మెంట్ ఉండాలి. ప్రతి సంవత్సరానికి. పోయిన సంవత్సరం 2025లో మనం ఎలా జీవించాము? మనం వర్ధిల్లామా లేదా? 2026లో మనం ఎలా ఉన్నాం? వర్ధిల్లామా లేదా? అని ఒక డెవలప్‌మెంట్ మనం చూసుకోవాలి. ఆ యొక్క వర్ధిల్లే తత్వం మనలో లేనప్పుడు, మన కుటుంబంలో లేనప్పుడు, ఓహో! ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అనేటువంటి ఆలోచన నీకుండాలి. కాబట్టి యథార్థవంతుల ఇల్లుగా మన ఇల్లు ఉండాలి అని చూస్తున్నాం. తర్వాత చూడండి 9వదిగా ఆశ్రయం ఇచ్చినటువంటి ఇల్లుగా ఉండాలి. మనం ఇతరులని ఆశ్రయం ఇవ్వాలి. మన 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 గృహంలో వాళ్ళు ఆశ్రయం పొందుకోవాలి. చూడండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినప్పుడు, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చు పోవచ్చు వాడు భక్తిగల దైవజనుడై నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ మరి కనురాలన్నటువంటి ఒక స్త్రీ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఆమె అంటున్న మాట వాళ్ళ భర్తతోటి, "అయ్యా మన దగ్గరకు దైవజనులొస్తారు గదా! ఆ దైవజనుల కొరకు మనం ఒక మేడగది మీద ఒక చిన్న ఇల్లు ఏద్దాము" అని జెప్తుంది కదా! ఎంత మంచి ప్రేమండి. కాబట్టి దైవజనుడిని గౌరవిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే దైవజనుడు మంచివాడు. ఆయనొచ్చినప్పుడు ఆయన కొరకు మనము ఒక చిన్న హ్మ్, గది ఒకటి కట్టిద్దాము. మన యొక్క మేడ గది పైన కట్టిద్దాము. అతని కొరకు ఒక మంచము ఏర్పాటు చేద్దాము. ఆయనొచ్చినప్పుడు అక్కడ బస చేస్తాడు. ఈ రోజున అలా మనము దైవ సేవకులు కావచ్చు, మరి ఎవరైనా వచ్చినప్పుడు మంచి వారికి మనం మంచివారై ఉండాలి మళ్ళీ అది కూడా గమనించండి. మంచి వారికి మనం ఆశ్రయం ఇచ్చేవారిగా ఉన్నామా? ఆమె గనురాలైనటువంటి ఆ స్త్రీ ఆమె గమనించింది. ఆయన ప్రవర్తన గమనించింది. ఓహో! ఈయన మంచివాడు. ఈ దైవజనుల్లో కూడా మంచివాడీయన. కాబట్టి ఈయనకి కడదాము. కాబట్టి ఆశ్రయం ఇవ్వాలి మనం. మేము చిన్నప్పుడు గూడా మా నాన్నగారు మాకు చాలా దూరం నుంచి తెనాలి అటు సైడ్ నుంచి మాకు పాస్టర్ గారు మా ఇంటికొచ్చినప్పుడు సుందరం పాస్టర్ ఆయన పేరు. ఆయనొచ్చినప్పుడు మా ఇంట్లో ఉండేవాడు. ఖచ్చితంగా ఒకరోజు మా ఇంట్లో ఉంటాడు. ఉండేసి నెక్స్ట్ డే మళ్ళీ ఎళ్ళేవాడు.
ఎందుకంటే ఆయన దూరం నుంచి వచ్చేవాడు. నాన్నకి పరిచయము. నాన్న ఆఫీస్‌కి వచ్చేటప్పటికి నైట్ 10 అయిపోద్ది. ఆ 10:00 అప్పుడు ఆయన వెళ్ళిపోతే కష్టం గదా! అందువల్ల నైట్ ఆయన వచ్చేటప్పటికే మేమందరం ఉండేవాళ్ళమి. మా అమ్మ, మేము అతన్ని చక్కగా చూసుకొని, అతనికి భోజనం పెట్టి, చక్కగా కూర్చొనుంటాడు. ఈ లోపల నాన్న వచ్చిన తర్వాత, నాన్నగారు మరి పాస్టర్ గారు కలిసి మాట్లాడుకొని కొద్దిసేపు, మళ్ళీ మేము ప్రార్థన చేసుకొని, నిద్రపోయి ఉదయాన్నే లేచి మళ్ళీ ఆయన ఎళ్ళిపోయేవాడు. గమనించారా? ఆశ్రయం ఇవ్వాలి మనం. ఆశ్రయం ఇచ్చే ఇల్లుగా ఉందా? మన గృహము దైవజనుల్ని, లేకపోతే పెద్దవారిని, వయసును బట్టి మనం గౌరవిస్తున్నామా? ఆలోచించాలి ఈ రోజున. ఎంతమంది మనం ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రవర్తిస్తున్నాము కదా! తర్వాతగా మనం చివరిగా ఒక మాట చూద్దాము. యోగ్యమైన ఇల్లుగా మన ఇల్లుండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు, యోగ్యమైన ఇల్లుగా మన ఇల్లు ఉండాలి అనే మాటని ఇక్కడ మనం చూస్తాం. చూడండి అక్కడ ఆ మాటను చూద్దాము. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. ఇక్కడ సువార్త గురించి మాట్లాడుతూ దేవుడు ప్రకటిస్తూ మీరు ఆ ఇంటికి వెళ్ళండి. సువార్తను ప్రకటించండి. ఆ సువార్తను స్వీకరించే యోగ్యత వాళ్ళగాని ఉన్నట్లయితే వారికి దీవెనలొస్తాయి. సమాధానం వస్తుంది అని చెప్తున్నారు. ఈరోజు మనం సువార్తకి వెళ్తున్నాము. అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కొందరు అక్కడ మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తారు. మనకు పరిచారం జేస్తారు. మనకు ఏదైనా ఇస్తారు. కాబట్టి వాళ్ళకి వెంటనే ఆ గృహానికి వాక్య ప్రకారంగా మనం చూస్తే, ఎవరైతే మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తారో వాళ్ళకి దేవుడు సమాధానం ఇస్తానంటున్నాడు. ఈరోజు సమాధానము పొందేటువంటి గృహంగా, లేకపోతే యోగ్యమైనటువంటి ఇల్లుగా మన ఇల్లు ఉందా? గమనించండి. యోగ్యత మనం కలిగుండాలి. క్రైస్తవులు అని చెప్పుకోవడానికి యోగ్యత. ఈరోజు అందరూ చెప్పుకుంటున్నారు క్రైస్తవులు. ఆ క్రైస్తవులను చెప్పుకుంటూ వాళ్ళ గృహంలో జరిగేటువంటి ప్రతి పనిని, వారి మాట తీరు, వాళ్ళ ప్రవర్తన ఇవన్నీ గమనిస్తే అసలు బైబిల్‌కి సంబంధమే ఉండదు. మీరు కావాలంటే గమనించండి. అలాంటి వారు ఎలా వాళ్ళకి యోగ్యత? ఈరోజు నువ్వు ఇంటర్మీడియేట్‌కి ప్రమోట్ అవ్వాలంటే 10థ్ క్లాస్ నువ్వు పాస్ అవ్వాలి. ఆ యోగ్యత సంపాదించుకోవాలి. తర్వాత ఇంటర్మీడియేట్ పాస్ అయితే నువ్వు ఆ డిగ్రీకి వెళ్తావు. ఆ యోగ్యత నీకొస్తుంది. ఈరోజు నువ్వు బైబిల్ క్రైస్తవుడని చెప్పుకుంటూ మనము ఆ బైబిల్ ప్రకారంగా జీవించకుండా నీకెలా ఉంది యోగ్యత? గమనించారా? ఈరోజు మనము ఈ వాక్య భాగాన్ని విన్నప్పుడు మనం 10 రకాల ఇల్లులు మనం చూసాం. వీటిల్లో మనము ఎటువంటి ఇల్లు మన ఇల్లు ఈ 10 గృహాలుగా మన గృహం ఉందా లేదా ఆలోచించండి ఈ రోజున. కాబట్టి అలా లేనట్లయితే మనము ఎక్కడో లోపించి ఉన్నామో, అది విశ్వాసంలో లోపముందా? లేపోతే రక్షణ మన కుటుంబంలో లేదా? లేకపోతే మనం ఇంకా పాపక్షమాపణ దేవునికి కోరుకోలేదా? లేపోతే ఇది యోగ్యత లేకుండా జీవిస్తున్నామా? మనం దైవ సేవకుల్ని ప్రేమించే వారిగా ఉన్నామా లేదా? వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా నీ కుటుంబంలో దీవెనలుండదు. ఈరోజు అవన్నీ మనం కలిగి జీవిస్తేనే అటువంటి యోగ్యత మనం సంపాదించుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒకసారి ఆలోచిద్దాము. మన కుటుంబము దేవుని వాక్య ప్రకారంగా ఉందా లేదా? మన కుటుంబ సభ్యులందరూ గూడా దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నారా లేరా? ఈరోజు మనందరం గూడా దేవుని మహింపరిచేటువంటి వారంగా ఉన్నామా లేదా? ఇవన్నీ మనం ప్రశ్న వేసుకున్నప్పుడు అప్పుడు నీకు ఆశీర్వాదాల గురించి నువ్వు ఆలోచించు. అయ్యా! మేము మీకు నమ్మకంగా జీవిస్తున్నాము. మేము మీ వాక్య ప్రకారంగా జీవిస్తున్నాము. అయితే ఎందుకని మాకిప్పటికి మా కుటుంబాల్లో ఆశీర్వాదాలు లేవు, దీవెనలు లేవు, సంతోషము లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. అయితే మనం అలా జీవించకుండా మనము ఇష్టానుసారంగా దేవుని వాక్యాన్ని వింటూ, వాక్యానికి వ్యతిరేకమైన పనులన్నీ చేస్తా, మనకు ఇవన్నీ సంతోషం కావాలా, సమాధానం కావాలంటే ఉండదండి. కాబట్టి ఈ రోజున మనము ఏ లోపముతో మనం జీవిస్తున్నామో, ఆ లోపం గురించి దేవుని ముందు మనము విజ్ఞాపన చేసినప్పుడు, దేవుడు ఆ లోపాన్ని పూడ్చి మన కుటుంబంలో దీవెనలు తీసుకొనొస్తాడు. అటువంటి దీవెనలు, అటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ దయచేసి మన కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. థాంక్ యూ బ్రదర్. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ అన్న. థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ వెరీ మచ్. చక్కటి దైవ సందేశాన్ని మనం విన్నాం గదా! అక్కడ జరిగిన విషయము యేసు ప్రభువు బేతేనియకి వచ్చినప్పుడు అక్కడ లాజరు, మార్తా, మరియ లాజర్‌ను యేసు మృతులలో నుండి లేపిన తర్వాత ఒక విందిచ్చారు. మార్తా సేవ చేస్తుంది. సుగంధ తైలము తీసుకొని యేసు పాదాలకి అభిషేకించి తన ఎంట్రుకలతో తుడిచి ఆ ఇల్లంతా పరిమళంతో నింపినట్టుగా చూద్దాం. అక్కడ కరెక్ట్‌గా ఇంకొక 6 దినాలకి ముందు, సిలువకి ముందు అంటే యేసు ప్రభు త్వరలో సిలువను ఎదుర్కోబోతున్నాడు. అంటే
అందరూ తిరస్కరిస్తున్న ఆ సమయాలలో ఆ కుటుంబము గౌరవించింది. చూడండి, యేసును ప్రేమించింది. బేతేనియా అంటే ప్రభువు విశ్రాంతి పొందిన స్థలము, యేసు ఉన్న ఇల్లు అని చెప్తూ ఉంటారు. అంతే. అంటే యెరూషలేములో ఎన్ని వ్యతిరేకతలున్నా బేతేనియాలో మాత్రం ప్రేముంది. మనిల్లు గూడా ఒక బేతేనియాలాగా ఉండాలి. ప్రార్థనలో, ప్రేమలో, సేవలో, ఆరాధనలో వాక్యం విన్నాం గదా! మన గృహములో దేవుని సన్నిధి ఉండాలి. వందనాలండి. నా వందనాలన్నా. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, నమ్మదగిన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుడు, మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల సమయంలో ప్రభా చక్కటి వాక్యాన్ని ప్రభా మాకు బోధించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా నీ యొక్క నీతి యొక్క గొప్పతనం, నీ మంచితనం ఏంటో ప్రభా మాకు వివరించినందుకు నీకు స్తోత్రాలు. నిజంగా ప్రభా ఈ దినాన తండ్రి ప్రభా క్రైస్తవ కుటుంబాలలో, సంఘాలలో ప్రభా ఈ శ్రేష్టమైనటువంటి వాక్యానికి చోటు లేక, వాక్యాన్ని సన్మానించక, వాక్యాన్ని గుర్తుపట్టక ఇంకా లోక సాంప్రదాయాలతోనే ముందు కొనసాగుతున్నారేమో. అందుకే ఆనాడు అబ్రహాము తండ్రి నీతో నడిచినప్పుడు నీ నీతి అంటే అర్థమైంది. నీ నీతి యొక్క ప్రాముఖ్యతను ప్రభు అర్థం చేసుకోగలిగాడు. కాబట్టి నీ ఉద్దేశాలను ప్రభు అబ్రహాముకు బయలుపరిచి అనేక వారసులను, అనేక వాగ్దానాలను ప్రభు అబ్రహాము జీవితంలో మేము నెరవేర్చినట్టుగా మేము చూస్తున్నాం. నిజంగా ప్రభు నీ లేఖనాలటువంటి సారాంశాన్ని, నీ నీతిని ప్రభు మాకు బోధించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ నీతి ద్వారా మాత్రమే ప్రభు కుటుంబాలను కట్టుకోగలుగుతాం. నీ వాక్యం ద్వారా మాత్రమే మేము ముందు కొనసాగుతాం. అటువంటి శ్రేష్టమైన వాక్యము తండ్రి మాకు వివరించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, ప్రతి మాట కూడా మా యేసువై కుటుంబాలలో, ప్రతి హృదయాల్లో నాటబడి వాక్య ప్రకారంగా జీవించే కృపను మాకు అందరికీ దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.